నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మేసిరి. ఒక టీవీ ఇంటర్వ్యూలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఇంటర్వ్యూలో తను కూర్చొని ఉన్న కుర్చీలను చూస్తే మన జగన్మోహన్ రెడ్డి గారు ఎంత పేదవాడు అనేది మనకు అర్థమైపోతూ ఉంటుంది. ఎందుకంటే తను కూర్చున్న ఆ కుర్చీలో సింహాలకు సంబంధించి దానికి తొడుగు ఉంటుంది. ఆ తొడుగు ఏంటంటే ఒట్టి బంగారంతో చేయించారనమాట. కేజీ బంగారంతో మాత్రమే చేయించారనమాట. సో ఆయన ఎంత పేదవాడు ఏందనేది మనకి చెప్పడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు. నమస్కారం సార్. సార్, ఇప్పుడు మనం ఏపీ ముఖ్యమంత్రి, పేద ముఖ్యమంత్రి, అసలుకే డబ్బులు లేవని చెప్పేసి తను చెప్పుకుంటున్న ముఖ్యమంత్రి అనమాట. అంటే ఓటుకి డబ్బులు ఇవ్వడానికి కూడా తన దగ్గర డబ్బులు లేవు, నేను పేదవాడిని అని చెప్పుకుంటున్న ముఖ్యమంత్రి. కానీ ఒక ఇంటర్వ్యూలో చూస్తున్నట్టయితే తను కూర్చున్న కుర్చీ ఏదైతే ఉందో అసలు జస్ట్ ఒక కేజీ బంగారమేనంట సార్. అది మరి ఆ తొడుగు కేజీ బంగారంతోనే తొడుగు చేయించారంట. మరి అంత పేదరికంలో ఉన్న మరి జగన్మోహన్ రెడ్డి గారు పరిస్థితి ఎట్లా ఉంటుంది ఏంటి అనేది ఒకసారి మీరు చెప్తే మేము వింటాం సార్. ఇది ఆ ఇంటర్వ్యూలో బయటపడ్డ విషయం పక్కన పెడితే దీని గురించి ముందుగానే షర్మిల గారు ఒక సభలో మాట్లాడారు. పేదవాడి డబ్బుల్ని బంగారు రూపంలో మలిచి కుర్చీగా చేసుకొని బంగారు సింహాసనం మీద కూర్చుని ఉన్న పేద ముఖ్యమంత్రి అయినా మీరు అన్నట్టుగానే. ఇది ఎందుకంటే ఇదే కాకుండా చాలా మంది నెటిజన్స్ అభిప్రాయం అంటే నిన్న ఆయన ఏదైతే ఒక ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూ ఉందో ఆ ఇంటర్వ్యూ ఇంకా రాబోయే 2 ఏళ్ళకి సరిపడా 2 ఏళ్ళు ట్రోల్స్కి సరిపడా ఇంటర్వ్యూ ఇచ్చారు ఆయన అన్నట్టు కూడా నెటిజన్స్ చాలా మంది కామెంట్స్ పెడుతున్నారు. మీరు ఆ ఇంటర్వ్యూలో చూసాం. అంటే ఏదైతే ఆయన తీసుకున్న నిర్ణయాలు ఉన్నాయో నిర్ణయాలన్నీ మంచివే, రాబో తరాలకు బాగా యూజ్ అవుతాయి అని చెప్పే ప్రయత్నంలో భాగంగా చేసినట్టుగా అనిపించింది ఆ ఇంటర్వ్యూ. బట్ ఒక రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ కూడా దాన్ని తప్పు పట్టారు కదా. అది ఇంట్రడ్యూస్ చేయబోయే ఏదైతే ఉందో దాని పేరు పెట్టకూడదేమో, వాళ్ళు దాని గురించి మాట్లాడితే ఇబ్బంది పడతారని. సో ఆయన దాని గురించి అంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్ కన్నా మనకు బాగా తెలుస్తుందా? తెలియదు కదా. మేధావులు, వాళ్ళు చదువుకున్న వాళ్ళు. ఆయనే కరాఖండిగా చెప్పేశాడు దీనివల్ల ప్రాబ్లం అవుతుందని. సో అట్లా చాలామంది అభిప్రాయపడ్డారు. అయితే కొంత పర్సంటేజ్ మంచిదైతే అయి ఉండొచ్చు, కానీ ఎక్కువ శాతం మాత్రం మంచిది కాదని చాలామంది అభిప్రాయం. అది పక్కన పెట్టండి. సో అట్లాంటివన్నీ కూడా మంచివే, ప్రజలకు మంచి చేయబోతున్నాననే చెప్పేలాగా రీచ్ అవ్వడం కోసం చేసిన ఇంటర్వ్యూ లాగా క్లియర్గా కనబడుతుంది. సో ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఆ పర్టికులర్ ఛానల్ వల్ల చాలామంది వాళ్ళకి ఫేవర్గా ఉండే ఛానల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఛానల్ 1 ఇది, ఛానల్ 2 అది అని మాట్లాడుకుంటున్నారు. అది పక్కన పెట్టండి. అయితే ఆ కుర్చీల వ్యవహారం ఫోటోలో ఉన్నట్టుగా షర్మిల గారు ముందుగానే చెప్పడం, ఈయన మరోవైపు నా దగ్గర డబ్బులు లేవు, మీరు ఎవరు డబ్బులు ఇచ్చినా తీసుకోండి, బట్ మీ ఇంట్లో మంచి జరిగితేనే వెయ్యండి అని చెప్పడం, ఇదంతా కొంత దాని ఏమంటారు అతిశయోక్తి, ఎక్కువలాగా పావలాకి 5 రూపాయలు యాక్షన్ చేస్తున్నట్టుగా అనిపించింది అనమాట. అంటే క్లియర్గా అందరూ ఇప్పుడు అఫిడవిట్లో దాఖలు చేసిన దాని ప్రకారం చూసుకున్నా, లేదంటే ఒక 2 ఏళ్ల కిందట సర్వేలో వచ్చిన విషయంగా చూసినా 29 రాష్ట్రాల ముఖ్యమంత్రుల్లో అత్యంత ధనవంతుడు ఎవరంటే ఈయన పేరే ఉంది మొదటి స్థానంలో. మేబీ ఓకే జెన్యున్గా చేశారు అనుకుందాం. అప్పటికి 500 కోట్లు అన్నారు, ఇప్పుడు 700 కోట్లతో అఫిడవిట్ దాఖలు చేశారు. అంటే 5 ఏళ్ళు 200 కోట్లైనా పెరిగింది. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పాపం పేద ముఖ్యమంత్రి కదా, రూపాయి తీసుకుంటున్నారు కదా ఆయన జీతం అని చెప్పేది, అందుకే మరి ఇంత పెరిగినట్టుంది. మరి ఏమన్నా అది ఎలా ఉందంటే అదే చెప్తున్నాను కదా, ఎవరో నెటిజన్స్ కామెంట్స్ పెట్టారు, ఇంకా రాబోయే 2-3 ఏళ్ళకి సరిపడా ట్రోల్స్ని మీరు ఇచ్చారన్నా థ్యాంక్ యూ అన్న అని చెప్పి ఒక ఆయన పెట్టాడు కామెంట్. అంటే ప్రతిది కూడా ట్రోల్స్ అయ్యే విధంగా ఇంటర్వ్యూ ఉంది అనేది ఒక అభిప్రాయం. ఇంకొంతమంది ఆయన ఏదో దాన్ని యాడ్ చేసుకున్న ప్లస్ అవుద్ది అనుకున్నాడు, కానీ అది మరి కాస్త మైనస్ అయిపోయింది అనుకునేది మరికొంతమంది, అటర్ఫ్లాప్ అయింది అనేది ఒక అభిప్రాయం. ఇంతకుముందు ఒక మిత్రుడు కలిశాడు. ఆయన ఆ మిత్రుడు ఒక సీనియర్ జర్నలిస్ట్తో పాటు వేరే ఛానల్లో చేస్తాడు. ఆ సీనియర్ జర్నలిస్టు వైసీపీకి కొంచెం సానుభూతిపరుడు. ఆయనకు కూడా అన్నాడంట, చేసాడు కానీ సరిగ్గా చేయలేకపోయారు, ఎందుకో అనుకున్నంత అవుట్పుట్ రాలేదు, ఆ ఛానల్ ద్వారా చేసింది కొంచెం మైనస్ అయింది దానివల్ల అన్నాడంట. ఆయన సానుభూతిపరుడు అయినప్పటికి కూడా, పేర్లు అనవసరం అట్లా. అంటే లేదు బాగానే ఉంది కదా, చెప్పాలనుకుందని చెప్పారు కదా అన్నాను నేను. అంటే లేదా తెలిసిపోతుంది క్లియర్గా, అలా తెలియకూడదు, తెలిసేలాగా చేశారు క్లియర్గా, ఇవేవి మా తప్పులు కావు అన్నట్టుగా చేశారు. అది కొంచెం సరిగ్గా ఎవరు డైరెక్షన్ ఇచ్చాడు కానీ రాంగ్ డైరెక్షన్ అన్నట్టుగా ఆ మిత్రుడు చెప్పాడు. సో ఇట్లా మీరు అన్నట్టు ఒక పేద ముఖ్యమంత్రి, షర్మిల గారు అన్నట్టుగా ఏమీ లేవు, అటువంటి డబ్బులు పంచడానికి కూడా డబ్బులు లేని ముఖ్యమంత్రి, కేవలం పంచిందంతా కూడా ఆయన మొత్తం పనిచేశారు కాబట్టి లేవని ఒక అభిప్రాయం. మీరు అన్నట్టుగా పేద ముఖ్యమంత్రి అంటే మొత్తం ఆయన ఆస్తులన్నీ కూడా పనిచేశారు కాబట్టి ఇప్పుడు ఆయన దగ్గర ఏం లేవు. ఈ గడిచిన 5 ఏళ్ళలో పథకాలకి ప్రజల ట్యాక్స్లో ప్రజల డబ్బు ఏం పంచలే, ఆయన పనిచేసి ఉంటారేమో అందుకే ఆయన దగ్గర లేవు అని అంటున్నారు చాలా మంది.
అది వ్యంగ్యంగా అంటున్నారో లేదంటే సానుభూతి పరంగా అంటున్నారో లేదా వెటకారంగా అంటున్నారో నాకైతే తెలియదు. సో ఎప్పుడైతే షర్మిల గారు ముందే చెప్పారో అంశము, ఇది ఎప్పుడైతే ఈ ఛానల్లో ఈ విషయం బయటపడిందో ఇవి అవే అంటారు. జనరల్గా ఆడియన్స్ కూడా రెడీగా ఉంటారు కదా. అంతకుముందు కూడా ఆయన ఎవరు పక్క రాష్ట్రం మంత్రిగా చేశారు కర్ణాటకలో, పేరు ఎందుకు మళ్ళీ పేరు పెడుతుంది. ఆయన ఇంట్లో కూడా బంగారు పల్లెలు, బంగారు సింహాసనం అన్నీ ఉన్నాయి. ఆయనకి ఈయనకి కూడా ఏవో కాంట్రాక్ట్స్ ఉన్నాయన్నట్టు కూడా గతంలో వార్తలు పుకార్లు షికార్లు. ఎస్ కరెక్ట్, టాయిలెట్ కూడా అమ్మాయి ఎవడరా బాబు అప్పుడు సెన్సేషన్ న్యూస్. టాయిలెట్ అదే టాయిలెట్ తలుపు గెడలు, హ్యాండిల్ అన్ని కూడా వాటితోనే చేసి అబ్బా ఏంట్రా బాబు ఈయన బంగారు పల్లెను తింటాడట, ఆ బంగారు సింహాసనం మీద కూర్చొని కునుకుతా ఉంటాడంట, ఆయనకి అదే ఇష్టం అంట, రకరకాలుగా. ఇప్పుడు ఇది చూస్తుంటే ఓహో అక్కడ ఆయన బయటపడ్డాడు, ఈయన బయటపడలేదు, బట్ ఈయనకు కూడా ఆ స్టామినా ఉంది, అంత బలం ఉంది, మోరోవర్ అంత ధనం కూడా ఉండే ఉంటుంది అన్నారు. కాకపోతే రాజకీయ నేపథ్యంలో మేళవించి షర్మిల గారు పేదవాడి సొమ్ముతో బంగారు సింహాసనాలు చేయించుకున్నారు. ఒక్కొక్కటి అవినీతి కూడా చేయని ఒక అన్నట్టుగా మాట్లాడుతూ, అవును ఒక్కొక్క సింహమే కేజీ బంగారం ఉంటుందంట ఆ తొడుగు. దానికి కేజీ అంటే ఏముందమ్మా, ఇవాళ రేపు మీరు చూస్తే ఒక అవినీతి అధికారి, గ్రూప్ 1 స్థాయి అధికారి ఇంటికి రైడ్స్కి వెళ్తేనే వాడింట్లో ఒక 80 కిలోల బంగారము, ఒక 18 దస్త్రాలు, 4 దగ్గర ఫ్లాట్లు, 8 విల్లాలు, ఒక 200 ఎకరాల భూమి అని చెప్పి ఆ మధ్యన హెచ్ఎండి అధికారి కూడా రైడ్స్కి వెళ్తే దొరికాయా? ఒక అవినీతి అధికారి దగ్గరే అన్ని దొరికితే వీళ్ళ దగ్గర ఇంకా ఒక ముఖ్యమంత్రి కొడుకు, ఇప్పుడు ప్రస్తుతం ముఖ్యమంత్రి, ఇంకెన్ని ఉంటాయమ్మా? జస్ట్ ఇమేజిన్, జస్ట్ ఊహించుకోండి. అంటే సో మీరు అన్నట్టు అంత పేదవాడు అనమాట. సో ఎక్కడే చూసారా మీకు పెదరాడి సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, వాడు శిక్ష తగ్గించడం కోసం రిక్వెస్ట్గా రజనీకాంత్ సిస్టర్ వచ్చి అన్నయ్య అని అంటే చెప్తాడు, మాకు ఎక్కడెక్కడ ఏ ఆస్తులు ఉన్నాయో మాకే తెలియదు, అవన్నీ కూడా నీ పేరుని రాసిస్తా తీసుకో, కానీ న్యాయం గురించి మనం అలాగా వీళ్ళు కూడా ఎక్కడెక్కడ ఏ ఆస్తులు వీళ్ళకే తెలియదేమో. తెలియనప్పుడు పేదవాళ్ళే కదమ్మా, అన్ని లెక్కలేని ఆస్తులు ఉన్నప్పుడు. నిన్న కూడా ఒకసారి చెప్పారు ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ ఎట్లా ఆయన ఓడిపోతాడు, ఆల్రెడీ ఒక దీవి కొనుక్కున్నాడు, ఈ వీళ్ళందరూ కలిసి ఈ సామాజిక వర్గం ఎవరైతే ఉన్నారో ఈయన కింద పని వీళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళి ఆ దీవిలోనే బతికేస్తారు, ఇంకా అక్కడే ఒక కొత్త చట్టాన్ని వాళ్ళు క్రియేట్ చేసుకొని అక్కడే బతికేస్తారు అని కూడా చెప్పడం జరిగింది. అంటే మేబీ మరి ఎందుకంటే ఒక సన్యాసి అలాగే ఒక దీవి కొనుక్కొని దానికి ఒక కరెన్సీ పెట్టి, నిత్యానంద అదే అందుకు పేరు ఎత్తడం ఎందుకులే అని చెప్పి నేను ఎత్తలేదు, ఆ కరెన్సీ కూడా రిలీజ్ చేశాడు ఆయన, దానికి ఆయన కైలాసము ఏదో పేరు కూడా పెట్టినట్టున్నారు. సో అట్లాగే వీళ్ళు కూడా ఆయన ఇన్స్పిరేషన్ గా కనిపించాడు కదా. మరి ఇట్లా పేదవాళ్ళందరూ ఏం చేయాలి? ఎట్లాగూ ఇప్పుడు ఎవరెవరైతే ఇప్పుడు ఆయన అనేదే కదా, చాలా మంది విశ్లేషకులు నేను విన్నాను, మీరు చెప్పిన జర్నలిస్ట్ ఎవరో కానీ నాకు కూడా కొంతమంది జర్నలిస్ట్ చెప్పారు, ఇట్లా మొత్తానికి వెళ్ళిపోవాలని చూస్తున్నారు, అక్కడ సెపరేట్ దీవిలో బతకాలని చూస్తున్నారు, ఎలాగూ విజయ్ మాల్యా, నీరవ్ మోదీ లాంటి వాళ్ళని వెనక్కి రప్పించలేకపోతున్నారు కదా, అది కూడా అటువంటి దేశాలకు వెళ్తున్నారు, మళ్ళీ భారత్తో సత్సంబంధాలు ఉండి చక్కగా ఉండే దేశాలు అయితే మళ్ళీ వెనక్కి తీసుకొస్తారు, లండన్ లాంటి ఇంగ్లాండ్ లాంటి దేశాలు అయితే వెనక్కి తీసుకురాలేని దీవుల్లోకి వెళ్ళిపోవాలని ప్లాన్ వేస్తున్నారు. మరి ఎవరు గ్రౌండ్ వర్క్ వాళ్ళు చేసుకోవాలి కదమ్మా, ప్లాన్ ఏ ప్లాన్ బి ఉంటది. సో షర్మిల గారు ఇవన్నీ చెప్తున్నారు, ఇంకా ప్రజలు తీర్పు ఏముంటుందో చూడాలి. రైట్ సార్, రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్.